ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని, ఉపేంద్ర మరియు భాగ్యశ్రీ బోర్సే మెయిన్ లీడ్గా చేసిన మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. స్టోరీలోకి వెళ్తే 100వ సినిమా చేస్తున్న ఓ స్టార్ హీరో అయిన సూర్య అలియాస్ ఉపేంద్ర గారు తన అభిమానుల చేత ఆంధ్ర కింగ్ అని పిలువబడుతూ ఉంటారు. వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆ ప్రభావం 100వ సినిమా పైన పడుతుంది. ప్రస్తుతం తీస్తున్న 100వ సినిమా బడ్జెట్ లోపం వల్ల ఆగిపోతుంది. ఆ సినిమా మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే 3 కోట్లు అవసరమైతాయి. స్టార్ హీరో అయిన సూర్యకి ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రారు. అప్పుడు ఒక వీరాభిమాని అయిన సాగర్ అలియాస్ రామ్ పోతినేని గారు 3 కోట్ల రూపాయలు సూర్య గారి అకౌంట్కు పంపిస్తారు. ఒక అభిమాని తనకు ఇంత డబ్బు పంపాడని తెలిసి ఆశ్చర్యపోయిన సూర్య అతని గురించి తెలుసుకోవడానికి అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వీరాభిమాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన సూర్యకి సాగర్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు, సూర్య కోసం సాగర్ చేసిన త్యాగం ఏంటి, సాగర్ ప్రేమించిన అమ్మాయి ఎవరు, వాళ్ళిద్దరూ ఒకటయ్యేందుకు హీరో సూర్య ఏం చేశాడనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ఒక స్టార్ హీరోకి ఒక అభిమానికి మధ్య ఎలాంటి అనుబంధం ఉందనేది డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫస్ట్ హాఫ్లో సాగర్ మహాలక్ష్మిల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొంచెం స్లోగా అనిపించినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా అయితే హైలైట్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ స్లో అయినప్పటికీ తర్వాత వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్గానే నిలుస్తాయి. ముఖ్యంగా తన ఊరి వాళ్ళందరినీ ఒకటి చేసి ఊరి వారిని ఒప్పించే ప్రయత్నం కూడా చాలా బాగుంటుంది. అలాగే రామాయణం గురించి రావు రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన వే కూడా చాలా హైలైట్గా ఉంటుంది. మూవీలో కొన్ని సీన్స్ అయితే కంటతడి పెట్టేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. 2 మెలోడీ సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఉపేంద్ర గారు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. రామ్తో కలిసి క్లైమాక్స్లో వచ్చే సీన్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఒక వీరాభిమాని హీరోని అభిమానిస్తే ఎలా ఉంటుంది ఈ మూవీలో చూడొచ్చు. రామ్ మరియు ఉపేంద్ర గారు వారి పర్ఫార్మెన్స్తో సినిమాని చాలా ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్లారు. ఈ మూవీ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో థియేటర్లో ఒక లిప్ కిస్ అనేది ఉంటుంది. అది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.